హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? నేనైతే మొన్న ఊరు వెళ్ళినా కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన. ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను. వాళ్ళ ఇల్లు కట్టించుకున్నారు కొత్తది, గృహప్రవేశానికి పిలిచినారు. కానీ కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయినాము. ఇంకా మొన్న వెళ్ళినప్పుడు అయితే వీడియో అయితే తీసినా అండి, మీకు చూపిస్తాను అయితే చెప్పినా కదా ప్రతిదీ. వీడియో అయితే తీసిన, ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. సారీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. వాళ్ళైతే మా అత్తయ్యలు 2 ఫ్లోర్లు అయితే కట్టించుకున్నారండి. ముందైతే మా అత్తయ్యల గురించి మీకు చెప్తా. మా అత్తయ్యలు అయితే మా అత్తయ్య, మా మామయ్య. మా అత్తయ్యకి అయితే 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి అయితే వైజాగ్లో జాబ్ చేస్తుండు. చిన్న అబ్బాయి మా అత్తయ్యలతో పిఎస్పేటలోనే ఉంటాడు. తను కూడా అక్కడ వర్క్ చేస్తుండు. ఓకేనా. సోఫాలో కూర్చున్నాయనైతే మా అన్నయ్య, ఫోటోలు ఉన్నాయన మా పెద్ద మరిది. మీకు డైరెక్ట్గా కూడా చూపిస్తా లాస్ట్లో. లోపల ఉన్నాయన మా చిన్న మరిది. కిందనైతే మొత్తము బాగా నీట్గా ఉందండి. ఇల్లు బాగా కట్టించుకున్నారు. సీలింగ్స్ అవి పెట్టించుకొని సింగిల్ బెడ్రూమ్ అయినా సరే చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు అన్నిట్లకంటే వాళ్ళ షింకుల నల్లలు అవి బాగా నచ్చినాయి. కింద అయితే నార్మల్గానే పెట్టించినారు. కింది రూమ్లో షింకులు అయితే ట్యాబు పైన అయితే చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాను నేను. దేవుడికి చూడండి కింద ఎట్లా సెట్ చేసుకుందో మా అత్తయ్య. బాగుంది. ఊర్లలో అయితే ఎక్కువ శాతం అట్లే పెట్టుకుంటారు. నాకు అన్నిట్లకంటే ఏమి ఇష్టం అంటే, మనం ఇక్కడ చామంతి పూలు అవి పెట్టుకుంటాము. మనకు మందారం ఎక్కువ తెలియదు కాబట్టి అక్కడైతే మందారంతో ఎక్కువ పూజలు చేస్తారు. నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే పైకి వెళ్దాం, పైన కూడా చూపిస్తా. పైన అయితే ఆల్మోస్ట్ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే చిన్న చిన్న వర్కులు అయితే ఉన్నాయి. మా మరిది పెళ్ళి అయితే, పెద్ద మరిది పెళ్ళి అయితే అక్కడ ఉంటాడని అయితే పైన కట్టించినారు. కాకపోతే ఇంకా ఇప్పుడు సంబంధాలు అవి చూస్తున్నారండి. ఇక అప్పటి వరకు చేయొచ్చులే అన్నట్టయితే పైదే అంత ఇంట్రెస్ట్ తీసుకోలేరు. కిందది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి హాల్ అది నేను నించున్నది. అది హాల్ కూడా పెద్దది వచ్చింది, బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఇల్లు. ఏదైనా సరే ఎవరికైనా ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది కదండి, మాకు సొంత ఇల్లు ఉండాలి, మేము అట్లా కట్టించుకోవాలి ఇట్లా కట్టించుకోవాలని నాకు కూడా ఉంది. మరి నా ఆశ ఎప్పుడు నెరవేరుతుందో నాకు తెలీదు. నాకైతే బాగా నచ్చింది. మా అత్తమ్మ అన్నది ఎందుకు లేమ్మా అని. కాకపోతే నేను తీస్తా అత్తమ్మ, నేను అక్కడికి వెళ్ళినా సరే నేను మిమ్మల్ని చూడడానికి ఉంటుంది, నేను వీడియో కూడా అప్లోడ్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పిన. మా పెద్ద మరిది పారిపోతుండు, నేను వీడియో తీస్తాను. మా అత్తయ్య చూడండి ఎట్లా నవ్వుతుందో. మా పిల్లలు కూడా వద్దు తీయొద్దు అంటున్నారు. పిల్లలు కూడా బాగా సిగ్గుపడతారు వీడియోస్ అంటే. కాకపోతే నాకు ఇవే గుర్తులన్నీ. నేను ప్రతిసారి ఊరైతే వెళ్ళలేను కదా, ఇక్కడ కాదు అక్కడ కాదు వైజాగ్, నేను హైదరాబాద్లో ఉంటే ప్రతిసారి వెళ్ళలేము. సంవత్సరానికి ఒక్కసారి మేము ఊరు వెళ్ళాలంటే మా అత్తయ్య మా ఆయన అయితే అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళేసి వస్తుంటారు. నేనైతే వెళ్ళలేను, ఎందుకంటే పిల్లల స్కూల్ కదా, నేను ప్రతిసారి తిరగలేను. అదిగోండి అదే ట్యాబు ఎంత పొడుగ్గా వచ్చిందో, బాగుంది. మొత్తం అంతా మనం ట్యాబ్ ఇట్లా చుట్టూరుగా తిప్పుకుంటే మొత్తం అంతా షింక్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ అట్లా లేదు కదా, ఒకటే కుళాయి ఉంటుంది, అది ఫిక్స్ అయి ఉంటుంది. మనం ప్రతిసారి అయితే ఇట్లా తిప్పుకొని మనం క్లీన్ చేసుకోలేము. బాగా నచ్చింది నాకు మొత్తం అంతా. మీకు చూపిద్దాం అన్నట్టయితే వీడియో అయితే తీసినా అండి. చూడండి మా అత్త ఎట్లుందో. మా అత్త మామే ఇంతకుముందు చేపల వీడియో కూడా అప్లోడ్ చేసినా కదా ఊరెళ్ళి వచ్చిన తర్వాత. ఆ చేపలు నాకు కొనిచ్చింది తనే, మా అత్తయ్య. నాకు ప్రతిదీ నాకు చూసుకుంటారు. ఊరు వెళ్తే ఎందుకు అనాలి ఒకరి మీద, చాలా బాగా చూసుకుంటారు. మా ఇంటికి రా అని పిలుస్తుంటారు. మనం తిన్నా తినకున్నా ఉన్నా ఉండకపోయినా ఏదైనా సరే అట్లా పిలిచేటోళ్ళు మనకు దొరికేది మన అదృష్టము. నాకైతే బాగా అనిపిస్తుంది. మా అత్తయ్యలు నా దగ్గరకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు హైదరాబాద్కి. చూడండి ఇది మొత్తం పైన అయితే పెంట్ హౌస్ ఏం కట్టలేదు, అట్లా ఓపెన్ వదిలేసినారు. పక్కకే థియేటర్ కూడా ఉంది, పూర్ణ హాల్ అంట, బ్రహ్మంగారి గుడి కూడా ఉంది పక్కనే. నాకు చాలా బాగా అనిపించింది. పైన చాలా బాగుంది. మా అత్తమ్మ చామంతి మొక్కలు వేసిందండి తొట్టిలనే. అది ఎంత బాగా పూసినాయో చూడండి. ఎట్లా చిన్న పిల్లలా చేస్తుంది అన్ని, మంచిగా అనిపిస్తుంది. మా ఆయన అయితే పారిపోతుండు వీడియోలో, నేను రానమ్మా నీ యూట్యూబ్కి ఒక దండం అని చెప్పి. వీళ్ళిద్దరు అయితే మా మరిది వాళ్ళండి. షర్ట్ వేసుకున్నాయినా మా పెద్ద మరిది, టీ షర్ట్ వేసుకున్నానైతే మా చిన్న మరిది. మేము వెళ్ళినామని జ్యూస్లు, బెల్లంతో తయారైన స్వీట్లు అయితే తీసుకొచ్చినారు. మేము బాగా ఎంజాయ్ చేసినాం. మొత్తానికైతే ఇది వీడియో, మా అత్తయ్యలు కట్టించుకున్న కొత్తిల్లు వీడియో. మీకు ఇల్లు నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో నేను చెప్పే విధానం కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలు చూసేటోళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్నీ మీకు ఇట్లే చూపిస్తుంది మీ సబిత. ఓకే, బాయ్.